ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపమేయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. నేను ప్రతి ఒక్కరికి ప్రభు స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభు. విరిగి నొరిగిన హృదయం దయచే ప్రభు. వినటి ద్వారా విశ్వాసం కలిగి ప్రభు వాక్యమును అనుసరించే ధన్యతను దయచే ప్రభు. వేషధారుల వలె కాకుండా నీతిమంతులు కానీ సన్నిధులు నిలవబెట్టుకోమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 3:31 అధ్యాయం చూద్దామండి. 3వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగానున్నాడు. ఎలా ఉన్నాడు? పైనుండి వచ్చేవాడు ఎవరండి? పైనుండి వచ్చేవాడు అందరికీ కూడా పైనున్నవాడు. భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడువాడు. పరలోకం నుండి వచ్చేవాడు అందరికంటేను కూడా పైనున్నవాడు. అంటే మన యేసుక్రీస్తు వారు అందరికంటే పైవాడు కదా. పైనున్నవారు ఎవరు? మీరు నేను ఉంటున్నానా? కాదు కదా. పైనున్నవాడు ఎవరు? యేసుక్రీస్తు. మన అందరికంటేను కూడా అందరి మీదను కూడా అధికారం గలవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకంలో అనేకమైన దేవుళ్ళు ఉండొచ్చు, ఈ లోకంలో అనేకమైనవి ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడూ కూడా పైనున్న వాటినే వెదకుడు కానీ కిందన్న వాటి కోసము మీరు మాట్లాడవద్దని. కింద ఎవరు ఉంటున్నారు? భూమి మీద మనుషులు ఉంటున్నారు. మనుషుల మాటలకు కానీ మనుషుల శ్రేష్టాలకు కానీ మనం ఎప్పుడూ కూడా లొంగకూడదు. మనుషులు ఎదర ఒక మాట మాట్లాడతారు, వెనకాల ఇంకొక మాట మాట్లాడతారు. వారు నోరు విప్పితేనే అబద్ధములు పుట్ట అబద్ధములు మాట్లాడుతున్నారు. కానీ పైనున్నవాడైతే అలాంటి వాడు కాదు. సత్యవంతుడు, జీవ మార్గమును కలిగిన వాడు, సత్యమైన మార్గమును కలిగిన వాడు, నీతిని అనుసరించి ధర్మశాస్త్రమును అనుసరించిన వాడు పైనున్న వాటి కొరకే మీరు చూడుడి. ఈలోక సంబంధమైన వాటి కోసము మీరు ఏమాత్రమును కూడా ప్రాకురాలు మాట్లాడాను. ఈ సంగతులను గూర్చి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడాను. పరలోకము నుండి వచ్చి వాడు అందరికీ కూడా పైనున్నవాడే. తాను కన్నవారిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఏంటది? తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చిన, కానీ ఆయన సాక్ష్యము ఎవరును కూడా వినరు అని అన్నాడు. ఎందుకంటే సత్యం మాట్లాడేవారు ఎవరు వింటారు? అదే అబద్ధపు మాటలు కానీ మోసపు మాటలు కానీ మాట్లాడితే అందరూ మిత్రులే. మన అబద్ధం మాట్లాడేవారికి అందరూ మిత్రులే, కానీ నిజం మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ ఉంటారు. వారి వెనకాల ఎవరు ఉండరు, వారిని కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ముక్కుసూటిగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వారికి ఎవరును కూడా స్నేహితులు ఉండరు, బంధువులు ఉండరు. ఎందుకంటే వారు బాబా ఈడు ఎలా మాట్లాడేస్తాడు కదా ఎందుకు అని పక్కకు త్రప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమని అంటున్నాడు? సత్యమైన వాటినే పలకమని అంటున్నాడు. సత్యమైన వాటినే పలకండి, సాక్ష్యం ఇచ్చుడి. ఆయన సాక్ష్యమును ఎవడును కూడా సత్యమైనవి మాట్లాడితే ఎవరు అంగీకరిస్తారు? నిజం మాట్లాడితే ఎవరన్నా అంగీకరిస్తారా? కాదు, ఎవరును కూడా అంగీకరించరు. కానీ దేవుడు ఏమన్నాడు ఇక్కడ? నిజము మాట్లాడమన్నాడు, సాక్ష్యమును కలిగి ఉండమని అంటున్నాడు. కలిగి ఉంటే ఎవరును కూడా ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గాక. ఆయన దేవుని మాటలే పలుకుని. ఎలాగో సాక్ష్యమును గూర్చి సత్యమును గూర్చి మాట్లాడువాడు దేవుడు ఏమి పంపి ఉన్నాడో సత్యమునే. ఆయనకి సత్యము మాట్లాడే వారికి ఏమి లేదు, కొలత లేదని అంటున్నాడు ఇక్కడ. యోహాను సువార్తలో కొలత లేకుండా సత్యమును మాట్లాడువాడు ముద్ర వేయి ఉన్నాడు. మాటకు ముద్ర వేసి సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేదు అని అంటున్నాడు. అంటే సత్యము మాట్లాడి నీతిని అనుసరించే వారికి కొలత లేదన్నాడు. సత్యమునే కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును అని అంటున్నాడు. ఏం అనుగ్రహిస్తాడు? కొలత లేకోకుండా ఆత్మ అనుగ్రహిస్తాడు. మనం ఏం చేయాలి? దేవునికి విధేయత కలిగి ఉండాలి. సత్యముని ఆత్మను అనుగ్రహించును గనుక మన దేవుని మాటలే పలుకుని. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఎవరి ఉగ్రత?
దేవుని తండ్రి కుమారుని ప్రేమించును గనుక ఆయన చేతికి ఏమి అప్పగించి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుడు విశ్వాసవంతుడే, నిత్య జీవవంతుడు, నిత్యమునే అనుసరించిన వాడు. కుమారునికి దేవుడి విధేయుడు, అంటే దేవునికి విధేయుడై ఉన్నాడు కుమారుడు. విశ్వాసము గలవానికి జీవముండునని అన్నాడు. చూడుడి గాని దేవుని ఉగ్రత వాని మీదకి సమస్తమును కూడా అప్పగించి ఉన్నాడు. ఎవరు కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఆయనకి యెహోవా దేవుడు అప్పగించి ఉన్నాడు. కుమారునికి సమస్తమును కూడా అప్పగించి ఉన్నాడు. సత్యమునే మాట్లాడమన్నాడు. నిత్య జీవమును కూడా మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాయువును పోసి ఆయన జీవమును మనకి పోసి ఉన్నాడు. కాబట్టి నిత్య జీవము మనం ఎప్పుడూ కూడా సత్యమునే పలకవలేను. మోసపు మాటలు కానీ ఏవి కూడా మనం అబద్ధ సాక్ష్యములు కానీ అబద్ధపు మాటలు కూడా మాట్లాడకూడదు. దేవుడు హర్షించడు. దేవునికి ఇష్టమైన రీతిగానే ఉండాలి. అప్పుడు మనకి కొలత లేకుండా నిత్య జీవమును ఇస్తానంటున్నాడు. ఆయన మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. నిత్యమును కూడా యెహోవా యందు మనం ఎప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఉండాలి. మనం రోజు కూడా బైబిల్ చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి, లేచినప్పుడు కానీ నిలబడినప్పుడు కానీ. అప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించి మనకు కావలసిన దీవెనలు కూడా ఇస్తూ ఉంటాడు. ఒక ముసలామె ఎప్పుడు కూడా చప్పట్లు కొడుతూనే ఉండేదంట. ఆమెకి అనేకమైన ఎందుకంటే దేవుని పని చిన్న పని అయినా సరిపోతుంది. ప్రతి ఒక్కరమును కూడా అలాంటి విధేయతను కలిగి ఉండాలని ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభు. వినిచిన వారికి చూచిన వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. నిత్య జీవమును కలిగి ఉండటకు సత్యమును మాట్లాడుటకు మాకు సహాయం చే ప్రభు. అనేకమైన ఆత్మను రక్షించే ధన్యతను దయచే ప్రభు. నిన్ను ఎరిగిన బిడల వల్ల జీవించుటకు సహాయం చే ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే రక్షణ దయచే ప్రభు. ఇతర దేశాల్లో ఉన్నవారిని కానీ ఇక్కడ ఉన్నవారిని కానీ ప్రభా, ఈ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన ప్రభా, ఆరోగ్యముని శక్తిని బలముని దయచే ప్రభా. రోగులను స్వస్థపరిచి యెహోవాని నేనన్న ప్రభా. ప్రతి ఒక్క రోగిని ముట్టమని అడుగుచున్నాను ప్రభా. చదువుకున్న బిడ్డలు కానీ ప్రభా, చదువు లేని బిడ్డలు ప్రభా, ఉద్యోగం ఉన్నవారిని కానీ ఉద్యోగం లేని వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని సమాధానం దయచే ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు ఎత్తి చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మనిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చూచిన వారికి వినిచిన వారికి సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.